హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్సి యూట్యూబ్ ఛానల్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఈ వీక్ జరిగినటువంటి ప్రిలిమ్స్ అర్థమెటిక్ పేపర్ అయితే ఇప్పుడు క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్ 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్, 20 మినిట్స్ డ్యూరేషన్. పాయింట్ వచ్చి 35 క్వశ్చన్స్, 35 మార్క్స్, 20 మినిట్స్. రీజనింగ్ 35 క్వశ్చన్స్, 35 మార్క్స్, 20 మినిట్స్. అంటే మనం 20 మినిట్స్లో 35 క్వశ్చన్స్ అయితే చేయాలి. కాబట్టి ఫస్ట్ ఇప్పుడు మనం తెలిసిన క్వశ్చన్సే చేయాలి. అంటే ఫస్ట్ మనం ఈజీ క్వశ్చన్స్ చేసేయాలి. అంటే ప్రతి క్వశ్చన్ చేసేదానికి అరౌండ్ ఎంత టైం ఉంటుంది? 40 సెకండ్స్ టైం ఉంటుంది అంతే. కాబట్టి మన సెలక్షన్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? మన క్వశ్చన్ సెలక్షన్ మీదే. కాబట్టి ఫస్ట్ మనం ఈజీ క్వశ్చన్స్ చేసుకోవాలా, మళ్ళీ మోడరేట్ చేయాలా, మళ్ళీ డిఫికల్ట్ క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా చేయాలి. నెక్స్ట్, ఇప్పుడు ఆల్రెడీ మీకు హాల్ టికెట్స్ అయితే వచ్చేసి ఉంటాయి. సపోజ్ మీకు ఎగ్జామ్ 2కు ఉంది అనుకోండి, మీకు ఆల్రెడీ 1 వీక్ ముందరే మీకు తెలిసిపోతుంది మీకు ఎగ్జామ్ ఏ టైంకి ఉందని. డైలీ ఆ టైంకి ఎగ్జామ్ రాశారంటే ఆ టైంకి మీ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది, మీరు ఎగ్జామ్లో మ్యాక్సిమం పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతారు. అలా లేదనుకోండి, 2 PM యాక్చువల్గా మనం ఏం చేస్తూ ఉంటాం? తినేసి నిద్రపోతూ ఉంటాం. అప్పుడు మనం మ్యాక్సిమం పర్ఫార్మెన్స్ ఇవ్వలేం. కాబట్టి మీకు ఎగ్జామ్ ఏ టైంలో ఉంటుందో ఆ టైంకి ఖచ్చితంగా మీరు మాక్ టెస్ట్ అయితే రాయాలి. బ్యాంక్ ఎగ్జామ్ అంటే మన సెలక్షన్ దేని మీద డిపెండ్ అవుతుంది? మన స్పీడ్ మీద, మన టైం మేనేజ్మెంట్ మీద. నెక్స్ట్, నేను చెప్పాను కదా, ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ చేయాలా, మళ్ళీ మోడరేట్, మళ్ళీ డిఫికల్ట్ క్వశ్చన్స్ అయితే చేయాలి. ఫస్ట్ 30 క్వశ్చన్స్ వచ్చి ఇంగ్లీష్ ఉంటాయి. 31st క్వశ్చన్ నుంచి 65 క్వశ్చన్ వరకు అయితే అర్థమెటిక్ అయితే ఉంటుంది. ఇప్పుడు మన వీడియోలో అర్థమెటిక్ ప్రతి క్వశ్చన్ అయితే డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఎప్పుడు మనం ఈజీగా ఉండే క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సింప్లిఫికేషన్స్ మీద 9 క్వశ్చన్స్ అయితే ఇచ్చారు, కానీ ఇవి ఎక్కడ ఇచ్చారు? 56 to 65. ఫస్ట్ మనం డిఫికల్ట్ క్వశ్చన్సే చేసుకుంటా ఉన్నాం అనుకోండి, మనకు అర్థమెటిక్ ఎంత టైం ఉంది? 20 మినిట్స్. మన ఈ క్వశ్చన్ కూడా రీచ్ అవ్వలేం. అంటే ఈజీగా ఉండే 9 క్వశ్చన్స్ని మనం మిస్ అయిపోతాం. కాబట్టి ఫస్ట్ ఎప్పుడు ఏం చేయాలంటే మీరు ఈజీ క్వశ్చన్స్ అయితే చేయాలి. నెక్స్ట్, బార్ గ్రాఫ్ మీద 5 క్వశ్చన్స్ ఇచ్చారు, టేబులర్ గ్రాఫ్ మీద 5 క్వశ్చన్స్ ఇచ్చారు, కేస్లెట్ మీద 4 క్వశ్చన్స్ ఇచ్చారు. కేస్లెట్ అంటే ఒక ప్యాసేజ్ లాగా ఇస్తాడు, ఆ ప్యాసేజ్ మీద 4 క్వశ్చన్స్ ఇచ్చాడు. టోటల్ ఎన్ని క్వశ్చన్స్ అయినాయి? 9, 14, 19, 23. టోటల్ 23 క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి? ఈజీగా ఉన్నాయి. ఇక్కడ బార్ గ్రాఫ్ 5 క్వశ్చన్స్లో ఒక 4 క్వశ్చన్స్ కానీ 3 క్వశ్చన్స్ కానీ ఈజీగా ఉంటాయి. డిఫికల్ట్గా ఉండే క్వశ్చన్స్ని స్కిప్ చేసేయండి, టైం టేకింగ్ క్వశ్చన్స్ని స్కిప్ చేసేయండి, మార్క్ ఫర్ రివ్యూ అయితే పెట్టుకోండి. ఓకేనా? లాస్ట్లో టైం ఉంటే చేసుకోవచ్చు. నెక్స్ట్, మోడరేట్ క్వశ్చన్స్ అంటే ఫస్ట్ ఎప్పుడు మీరు బ్యాంక్ ఎగ్జామ్ రాసేటప్పుడు, ప్రిలిమ్స్ అప్పుడు ఫస్ట్ ఎప్పుడు మీరు సింప్లిఫికేషన్ మీద, డేటా ఇంటర్ప్రిటేషన్ మీద, నెంబర్ సిరీస్ మీద, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే అక్కడ క్వశ్చన్ చదివే పని ఉండదు. క్వశ్చన్స్ ఒకవేళ ఉన్నా కూడా చిన్నవిగా ఉంటాయి. అదే ప్రాఫిట్ అండ్ లాస్ అనుకోండి, ఒక 3-4 లైన్స్ ఉంటుంది, దాన్ని సాల్వ్ చేసినామంటే వన్ మార్కే వస్తుంది. కాబట్టి మనం ఫస్ట్ ఎప్పుడు ఇలా డేటా ఇంటర్ప్రిటేషన్లు, సింప్లిఫికేషన్లు, నెంబర్ సిరీస్లు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 వర్డ్ క్వశ్చన్స్కి రావాలి. ఇక్కడ మొత్తం అన్ని టాపిక్స్ మీద 12 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ 23 క్వశ్చన్స్ చేసేసి, లేదంటే ఈ 23లో ఈజీగా ఉండే ఒక 18 క్వశ్చన్స్ అన్నా చేసి, ఇక్కడ 12 ఉంటాయి కదా, ఈ 12లో ఈజీగా ఉండే ఒక 6ని ఐడెంటిఫై చేసుకోవాలి. చూడండి, ఏజెస్ క్వశ్చన్ ఈజీగా ఉంటుంది, అది చేసుకోండి. సింపుల్ ఇంట్రెస్ట్ క్వశ్చన్ ఈజీగా ఉంటుంది. టైమ్ అండ్ డిస్టెన్స్ క్వశ్చన్ బేసిక్ క్వశ్చన్ అడిగారు.
టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్ ఈజీ క్వశ్చన్ అడిగారు. బోర్డ్స్ అండ్ స్ట్రీమ్ క్వశ్చన్ కూడా చేయొచ్చు, కానీ మనకి ఎగ్జామ్లో టైం కాన్స్టెంట్ కాబట్టి లాస్ట్లో చేయండి అని చెప్తాను. ఇక్కడ డిఫికల్ట్ అని కాదు, డిఫికల్ట్ అంటే ఎక్కువ టైం తీసుకుంటుందని. ఓకేనా? ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ క్వశ్చన్ పేపర్ మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్కి జాయిన్ అయ్యి కూడా మీరు ఈ పేపర్ని పూర్తిగా చూడొచ్చు. ఇప్పుడు మనం ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ యాక్చువల్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఎప్పుడు జరిగిన పేపర్ ఇది? 28th సెప్టెంబర్. ఓకేనా? ఫస్ట్ అర్థమెటిక్ సెక్షన్. అర్థమెటిక్ సెక్షన్ అంటే 31st క్వశ్చన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. నేను చెప్పాను కదా ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ చేయండి అని. ఈజీ క్వశ్చన్స్ ఎప్పుడు మోస్ట్లీ లాస్ట్లోనే ఇస్తారు. ఫస్ట్ ఎప్పుడు ఏం చేయాలి? మనం ఈజీ క్వశ్చన్స్ అయితే చేయాలి. చూడండి, 57 to 65 నెంబర్ సిరీస్ సింప్లిఫికేషన్ మీద 9 క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. ఈజీగా చేయొచ్చు. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ 11 స్క్వేర్ ఎంత? 121 ప్లస్ 338 డివైడెడ్ బై 26. ఫస్ట్ డివిజన్ అయితే చేయాలి. క్వశ్చన్ మార్క్ని ఎక్స్ అనుకుంటా బై 3. 2 13s, 2 16s, 2 9s, 13 13s. 121 ఒక 13 ఎంత? 134. రైట్ సైడ్ -3, లెఫ్ట్ సైడ్కి వెళ్తే +3, అంటే ఆన్సర్ 137, అంటే ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 144 అంటే 12. 1340 డివైడెడ్ బై 134 అంటే 10 టైమ్స్ 10 టైమ్స్ ప్లస్ 1639. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. 100 లైక్స్ వచ్చాయంటే ఖచ్చితంగా రీజనింగ్ వీడియో కూడా ఈరోజే అప్లోడ్ చేస్తాను. 1463 ప్లస్ 613, ఈ రెండు యాడ్ చేద్దాం. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 2076. 2076 మైనస్ క్వశ్చన్ మార్క్ని ఎక్స్ అనుకుందాం. ఇదంతా యాడ్ చేయండి. 39 49 51 61 1661 2076. ఎక్స్ అంటే 2076లో 1661 తీసేయండి. 51415 ఫోర్త్ ఆప్షన్. ఇలా ఈజీగా ఉండే క్వశ్చన్సే ఫస్ట్ చేసుకోవాలి. 10 into 46 అంటే 460. నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మైనస్, రైట్ సైడ్కి వెళ్తే ప్లస్ 2346. ఇక్కడ 448 ఉంది, ఇక్కడ 460 ఉంది. అంటే 448 మైనస్ 460 అంటే ఏమొస్తుంది? -12 వస్తుంది. సబ్ట్రాక్ట్ చేయండి అంటే ఎంత వస్తుంది? ఫస్ట్ ఆప్షన్ 2334. ఫస్ట్ డివిజన్ అయితే చేయండి. 11 1s 11 3s అంటే 103 వస్తుంది. డివైడెడ్ బై 10 చేస్తే 145. 8 4 248. క్వశ్చన్ మార్క్ని ఎక్స్ అనుకోండి. ఎక్స్ అని లెఫ్ట్ సైడ్ పంపించండి. రైట్ సైడ్ 310 ఉంటుంది, లెఫ్ట్ సైడ్ 248 ఉంది. రైట్ సైడ్కి వెళ్తే -248. సబ్ట్రాక్ట్ చేయండి. 10లో 4 పోతే 6, 62. నెక్స్ట్ క్వశ్చన్ 2100. 100 టైమ్స్ ఒక 12, 21 23 యాడ్ చేయండి. 5 3. ఇంకా చేయబాకండి. ఆన్సర్ 35తో ఎండ్ అవ్వాలి. 35తో ఎండ్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ని ఎక్స్ అనుకోండి. హాఫ్ అంటే మల్టిప్లికేషన్. 3/4 ఇంటూ 5/7 1715 ఈజ్ ఈక్వల్ టు 735. నెక్స్ట్ 7తో క్యాన్సిల్ చేయండి. 7 2s 14, 31 కదా. 7 4s 28, 7 5s. 5తో క్యాన్సిల్ చేయండి. 5 1s 5 23, 5 4s 20, 5 7s. నెక్స్ట్
3తో క్యాన్సిల్ చేయండి. 3 4s 12, 3 9s 27. నెక్స్ట్ 49 1s, 49 5s. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, లెఫ్ట్ సైడ్ 5/4, రైట్ సైడ్కి వెళ్తే 4/5, సెకండ్ ఆప్షన్. ఇలా ఫస్ట్ మనం ఈజీ క్వశ్చన్స్ చేస్తే మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది, తక్కువ టైంలో చేసుకోవచ్చు. 62.5%, 62.5%. మనకు తెలుసు కదా 12.5% అంటే 1/8 ఇంటూ 5 చేయండి, అప్పుడు ఏమొస్తుంది 62.5% అంటే 5/8 కదా. 62.5% అంటే ఎంత, 5/8. క్వశ్చన్ మార్క్ని ఎక్స్ అనుకుందాం, ఎక్స్ స్క్వేర్, 38 స్క్వేర్, 38 స్క్వేర్, 38 స్క్వేర్ అంటే ఎంత, 3 అంటే 1,444 వస్తుంది. 38 స్క్వేర్ అంటే 1,344. 804ని తీసేయండి, 0 4 640 వస్తుంది. క్యాన్సలేషన్ చేయండి, 5 1s 5 1s 5, 14 కదా, 5 2s 10, 5 8s. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 128 ఇంటూ 8. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 128ని ఏమని రాయొచ్చు, 64 ఇంటూ 2 అని రాయొచ్చు. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 స్క్వేర్ ఇంటూ ఎక్స్ 64ని ఏమని రాయొచ్చు, 8 స్క్వేర్, 8 ఇంటూ 2 16, 4 స్క్వేర్ అని రాయొచ్చు. అన్ని స్క్వేర్లు క్యాన్సిల్ అయిపోతాయి, అంటే ఎక్స్ వాల్యూ ఎంత, 32, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 24% ఆఫ్ 125, 24% ఆఫ్ 125, పర్సంటేజ్ అంటే 1/100, ప్లస్ 48% ఆఫ్ 150, పర్సంటేజ్ అంటే 1/100. చూడండి 52s కాదు, 25 4s, 25 5s, 52s, 53s, 2 3 2 24s, 4 6, 6 into 5 30, 24 3 72. ప్రతి ఒక్కరు ఆన్సర్ ఎంతో కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, 2 1/3 తెలుసు కదా మనకు. ఇక్కడ మల్టిప్లికేషన్ చేయాలి, ఇక్కడ అడిషన్ చేయాలి, అంటే ఎంత వస్తుంది, 7/3, 7 4s 28, 30/7, 3 3s 9, 10/3, 81, 3 10s, 3 2s 6, 3 7s. నెక్స్ట్ 7 7 క్యాన్సిల్, 27 into 100, 2700. ఇలా ఫస్ట్ మనం ఈజీ క్వశ్చన్స్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ అయితే చేయండి అని చెప్పాను కదా. ఫస్ట్ ఏం చేయాలి, మీరు బార్ గ్రాఫ్ అయితే చేసుకోవాలి. చూడండి, బార్ గ్రాఫ్ మీద 5 క్వశ్చన్స్ అయితే ఇచ్చాడు. ద డేటా గివన్ బిలో షోస్ రన్స్ కోడ్ బై 2 teams. ఇక్కడ 2 teams ఉన్నాయి, ఎక్స్ అండ్ వై, ఇన్ 3 different days, మండే ట్యూస్డే వెడ్నెస్డే. ఎన్ని రన్స్ చేశాడో ఇచ్చాడు, ఓకేనా. నెక్స్ట్ మీరు గమనిస్తే ఇలా ఉంది, ఓకేనా. ఇప్పుడు ఇది ఏమవుతుంది, 300, 320, 340, 360, 380 అలా రాదు. అంటే ఒక్కొక్క లైన్ గ్యాప్ ఎంత, 25, 300, 325, 350, 375, 400. అంటే ఒక్కొక్క గ్యాప్ ఒక లైన్స్ గ్యాప్ ఎంత, 25. ఇది చూసుకోవాలి. నెక్స్ట్ రాసుకోండి నీట్గా, 375, 300. నెక్స్ట్ ఇది 175. నెక్స్ట్ ఇది 250, 400. నెక్స్ట్ ఇది 325, ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ డిఫరెన్స్ బిట్వీన్ రన్స్ కోడ్ బై ఎక్స్ అండ్ వై ఆన్ మండే. ఎక్స్ అండ్ వై మండే ఎంత, 675. ఇక్కడ డిఫరెన్స్ కనుక్కోవాలి. రన్స్ కోడ్ బై ఎక్స్ ఆన్ వెడ్నెస్డే,
ఎక్స్ అంటే బ్లూ కలర్ కదా, వెడ్నెస్డే. డిఫరెన్స్ ఎంత? 275. అందుకనే డేటా ఇంటర్ప్రిటేషన్ ఫస్ట్ చేయండి అని చెప్తాను. ఈజీ కదా. సేమ్ అదే విధంగా రిమైనింగ్ క్వశ్చన్స్ చేయొచ్చు. 44 కూడా చేయొచ్చు. చూడండి, ద రేషియో ఆఫ్ రన్స్ స్కోర్డ్ బై వై ఆన్ ట్యూస్డే. వై ట్యూస్డే టు 1/5 రన్స్ స్కోర్డ్ బై వై ఆన్ మండే అండ్ వెడ్నెస్డే. ఓకేనా, ఈ రేషియో అడిగారు. ఓకేనా, వై ట్యూస్డే ఎంతో చూసుకోండి. వై అంటే ఆరెంజ్ కలర్, ట్యూస్డే ఎంత? 175. నెక్స్ట్ 1/5 అంటే పైకి వెళ్తే ఇంటూ 5. వై మండే ప్లస్ వెడ్నెస్డే కదా. వై మండే ఎంత? 300, వెడ్నెస్డే 325. 300 ప్లస్ 325 625. ఓకేనా, క్యాన్సలేషన్ చేద్దాం. 5 1s 5, 5 2s 10, 5 5s 25 5s 25 7s అంటే ఆన్సర్ 7:5. ఇలా ఈజీగా ఉంటాయి, కానీ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో దాన్ని అప్లై చేసుకో. సేమ్ ఇది కూడా అదే విధంగా ఉంటుంది. రన్ స్కోర్డ్ బై ఎక్స్ ఆన్ సండే. ఎక్స్ సండే 2/5 లెస్ అన్నారా. టోటల్ ఇప్పుడు 1 ఉంటుంది. 2/5 లెస్ అంటే 3/5. ఎక్స్ వెడ్నెస్డే అన్నారా. ఎక్స్ వెడ్నెస్డే ఎంత? ఎక్స్ వెడ్నెస్డే వచ్చి 400 అన్నారు. ఎక్స్ వెడ్నెస్డే ఎంత? 400. ఎక్స్ వెడ్నెస్డే 400. క్యాలిక్యులేషన్ చేయండి. 5 8s ఎంత వస్తుంది? 240. అంటే ఆన్సర్ 4th క్వశ్చన్. ఫస్ట్ ఎప్పుడు మనం ఈజీ క్వశ్చన్స్ చేస్తే మనకు బెనిఫిట్ అయితే ఉంటుంది. ద యావరేజ్ రన్స్ స్కోర్డ్ బై వై వెడ్నెస్డే వై సాటర్డే. యావరేజ్ అంటే యాడ్ చేసి బై 2 చేయాలి. ఎంత? 330. వై వెడ్నెస్డే ఇచ్చాడా. చూడండి, వై వెడ్నెస్డే ఎంత? 325. ఇది 325. 325 ప్లస్ వై సాటర్డే ఎంత? 330 ఇంటూ 2 660. అంటే వై సాటర్డే ఎంత వస్తుంది? 660లో 325 తీసేయండి, 335 వస్తుందా. ఫైండ్ రన్ స్కోర్డ్ బై వై ఆన్ సాటర్డే. వై ఆన్ సాటర్డే అంటే 335. ఈజ్ వాట్ పర్సెంటేజ్ మోర్ ఆర్ లెస్ దెన్ ఎక్స్ ట్యూస్డే అన్నారా. ఎక్స్ ట్యూస్డే ఎంతో చూసుకోండి. ఎక్స్ ట్యూస్డే ఎంత? 250. ఎక్స్ ట్యూస్డే వచ్చి 250. చూడండి, పర్సెంటేజ్ మోర్ ఆర్ లెస్ అన్నారు. అంటే ఎలా కనుక్కోవాలి మనం? డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. ఎక్స్ ట్యూస్డే వచ్చి 250. నెక్స్ట్ వై సాటర్డే అంటే 335. డిఫరెన్స్ ఎంత? 250కి 335కి డిఫరెన్స్ 85. ఇనిషియల్ వాల్యూ అంటే దాని తర్వాత వచ్చే వాల్యూ. దాని తర్వాత ఏమొస్తుంది? 250. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 25 10s 25 4s 2 2s 2 5s 5 17s అంటే ఎంత వస్తుంది మనకు? 34%. నెక్స్ట్ 47 ఈజీయే. వై మొత్తాన్ని యాడ్ చేయాలా. ఓకేనా, క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ ఏం చేయాలని చెప్పాను? లైన్ టేబులర్ గ్రాఫ్ అయితే చేయాలి. ఎప్పుడు కానీ చూసుకోండి, బార్ గ్రాఫ్ ఇస్తాడు, లైన్ గ్రాఫ్ ఇస్తాడు. ఈ రెండిట్లో ఏది ఈజీగా ఉంటుందంటే మోస్ట్లీ బార్ గ్రాఫే ఈజీగా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చదివి అర్థం చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ ట్రై చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. చూడండి ఎలా చేయాలో. 48 to 52. ద టేబుల్ గివెన్ బిలో షోస్ బుక్ సోల్డ్ బై 4 స్టోర్స్. ఇక్కడ 4 స్టోర్స్ ఉన్నాయి, ఏబిసిడి.
2 మంత్స్ డేటా ఇచ్చాడు, జనవరి ఫిబ్రవరి. నెక్స్ట్ 30% బుక్ సోల్డ్ ఇన్ జనవరి అండ్ 25% బుక్ సోల్డ్ ఇన్ ఫిబ్రవరి బై స్టోరియా ఆర్ ఇన్ ఫారిన్ లాంగ్వేజ్. ఫైండ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫారిన్ లాంగ్వేజ్ బుక్ సోల్డ్ బై ఏ అన్నారా. చూడండి ఇక్కడ ఏ జనవరి ఎంత 150, దీంతో ఎంత పర్సెంట్ సోల్డ్ చేశాడు 30%. ఏ ఫిబ్రవరి ఎంత సోల్డ్ చేశాడు 25%. ఇక్కడ సోల్డ్ చేసిందంతా ఏ లాంగ్వేజ్లో ఉంది, ఫారిన్ లాంగ్వేజ్. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్, 15 into 3 45. 25% అంటే 2 సార్లు హాఫ్ చేయాలి. 50% అంటే హాఫ్, 25% అంటే 2 times హాఫ్. 264లో హాఫ్ 132, 132లో హాఫ్ 66. యాడ్ చేయండి ఎంత వస్తుంది మనకు, 111 అయితే వస్తుంది. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. రిమైనింగ్ అన్నీ చేసుకోవచ్చు, ఈజీగానే ఉంటాయి. చూడండి ఇంతకన్నా ఈజీ ఏముంటుంది. ఫైండ్ రేషియో ఆఫ్ బుక్ సోల్డ్ బై బి అండ్ సి ఇన్ ఫిబ్రవరి. చూడండి బి అండ్ సి ఫిబ్రవరి 280 175, 280 280 175 రేషియో తీసుకోవాలి. చూడండి 5 5s 25, 5 6, 5 3s 15, 5 5s, 7 8s 7 5s. ఆన్సర్ 8:5. ఇది మీకు లెంతే అనిపించిందా, వదిలేసేయండి. ఓకేనా, నేను చెప్పినాను కదా అప్పుడే 5 క్వశ్చన్స్ ఉంటే 5లో ఈజీగా ఉంటే 4 క్వశ్చన్స్ చేయండి, లేదంటే 3 క్వశ్చన్స్ చేయండి. లాస్ట్లో టైం ఉంటే మళ్ళీ చేసుకోండి. రిమైనింగ్ అన్నీ చేయొచ్చు, మీరు ఈజీగా చేయొచ్చు, చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఏమంట, కేస్లెట్ అంట. ఈ క్వశ్చన్ ఏమంట కేస్లెట్. Read the information and answer the following questions. The data given below shows order delivered by 2 companies, Super Eat and Food Mart, in 3 different cities. చూడండి ఇక్కడ 3 different cities ఉన్నాయి, ఏబిసి. ఇక్కడ 2 కంపెనీస్ ఉన్నాయి. ఫస్ట్ కంపెనీ వచ్చి సూపర్ ఈట్, సెకండ్ కంపెనీ వచ్చి ఫుడ్ మార్ట్. నెక్స్ట్ Food Mart delivers 40% more orders than Super Eat in City A. చూడండి సపోజ్ సూపర్ ఈట్ ఆర్డర్స్ ఎక్స్ అనుకుంటే 40% మోర్ కదా. ఎనీ నెంబర్ 100%, 100 + 40 140% ఎక్స్. పర్సంటేజ్ అంటే 2 డెసిమల్స్, అంటే 140% అంటే 140/100 అంటే 1.4x వస్తుంది. నెక్స్ట్ ఇంతవరకు అర్థమైందా. ఆర్డర్స్ డెలివర్డ్ బై సూపర్ ఈట్ ఇన్ బి ఈజ్ 1 more than ఆర్డర్స్ డెలివర్డ్ బై ఫుడ్ మార్ట్ ఇన్ సిటీ ఏ. ఇక్కడ చూడండి ఆర్డర్స్ డెలివర్డ్ బై సూపర్ ఈట్ ఇన్ సిటీ బి, సూపర్ ఈట్ సిటీ బి 1 more than ఫుడ్ మార్ట్ సిటీ ఏ అంటే ఎంత 1.4x, 1.4x కన్నా 1 ఎక్కువ. నెక్స్ట్ చదవండి. ద ఆర్డర్స్ డెలివర్డ్ బై సూపర్ ఈట్ ఇన్ సిడిసి ఈస్ సూపర్ ఈట్ సిడిసి ఈస్ ట్వైస్ దెన్ సిటీ ఏ. సిటీ ఏకి ట్వైస్ అన్నాడు అంటే 2x. ద రేషియో ఆఫ్ ఆర్డర్స్ డెలివర్డ్ బై ఫుడ్ మార్ట్ బి2సి ఫుడ్ మార్ట్ రేషియో ఎంత 3:4. 3:4 ఏమని రాయొచ్చు 3y4y అని రాయొచ్చు, 3y4y అని రాయొచ్చు. ఓకేనా, ఇంతవరకు అర్థమైందా. సూపర్ ఈట్ టోటల్ డెలివరీస్ ఎంత, సూపర్ ఈట్ టోటల్ ఎంత 1211. ఫుడ్ మార్ట్ టోటల్ ఎంత 1141. ఫస్ట్ దీన్ని సాల్వ్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. ఇక్కడ ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే వై వాల్యూ వస్తుంది. ఓకేనా, ఇంకా ఎక్స్ వాల్యూ వై వాల్యూ తెలిస్తే మనం అన్నీ కనుక్కోవచ్చు. కావాలంటే చేద్దాం. యాడ్ చేయండి. x + 2x
3x, 3 plus 1.4x 4.4x ప్లస్ 1 కదా, రైట్ సైడ్కి వెళ్తే -1 అంటే ఎంత వస్తుంది 1210. 11 4s 11 11s అంటే 110. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ 4x ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ పాయింట్ అంటే రైట్ సైడ్ 0 వస్తుంది. 4 2s 8 30 కదా, 4 7s 28 4 5s. ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది 275. ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగారు, ఫైండ్ టోటల్ ఆర్డర్స్ డెలివర్డ్ బై బోత్ కంపెనీస్ ఇన్ సిటీఏ. సిటీఏ టోటల్ ఆర్డర్స్ అంటే ఎక్స్ ప్లస్ 1.4x. నెక్స్ట్ ఎక్స్ అంటే ఎంత 275 ప్లస్ 1.4 ఇంటూ 275 మల్టిప్లై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ విధంగా మనం ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ ఇది చేసేదానికి కొంచెం టైం అయితే పడుతుంది, కానీ ఇక్కడ బెనిఫిట్ ఏమంటే మనం ఈజీగా 4 క్వశ్చన్స్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, ఇంతవరకు ఏం చేసాం, మనం ఈజీగా ఉండే 23 క్వశ్చన్స్ అయితే చేసాము. నెక్స్ట్ ఇంకంతా 1 వర్డ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. వీటిలో మనం ఈజీగా ఉండే క్వశ్చన్స్నే ఫస్ట్ పిక్ చేసుకొని చేయాలి. చూడండి, టైమ్ అండ్ డిస్టెన్స్ క్వశ్చన్ ఈజీ అని చెప్పాను కదా స్టార్టింగ్ పేపర్ అనాలిసిస్లో. నెక్స్ట్ ఏ బస్ కవర్స్ 320 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఇన్ 5 hours. అంటే ఇక్కడ బస్ స్పీడ్ కనుక్కుందామా, స్పీడ్ ఫార్ములా ఏమి డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ 320, టైం ఎంత 5 5 6 30 5 4s అంటే స్పీడ్ ఆఫ్ ద బస్ వచ్చి 64. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ ద కార్ అంటే 3/8 ఆఫ్ ద బస్ స్పీడ్ ఎంత 64 8 8s. స్పీడ్ ఆఫ్ కార్ ఎంత 24. ఫైండ్ ద రేషియో ఆఫ్ డిస్టెన్స్ అంటే ఏం కనుక్కోవాలా, డిస్టెన్స్ కనుక్కోవాలి. డిస్టెన్సివ్ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్సివ్ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. ఫస్ట్ ఏమన్నాడు బస్ అన్నాడు, బస్సు స్పీడ్ 64, టైం ఎంత 6 hours. నెక్స్ట్ కార్ అన్నాడు, కార్ స్పీడ్ 24, టైం ఎంత 5 hours. క్యాలిక్యులేట్ చేసి 32nd క్వశ్చన్ ఆన్సర్ని కామెంట్లో అయితే పోస్ట్ చేయండి. నెక్స్ట్ 31 క్వశ్చన్ చూడండి, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ బి ఈస్ 200 మోర్ దెన్ ఏ. అంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ బిని బి అనుకుందాం. బిని ఏమని రాయొచ్చు 200 మోర్ దెన్ ఏ అని రాయొచ్చా. ఏ ఈజ్ సోల్డ్ అట్ 20% ప్రాఫిట్, బి ఈజ్ సోల్డ్ అట్ 20% లాస్. ఏని మనం 20% ప్రాఫిట్కి అయితే అమ్మాము, బిని 20% లాస్కి అయితే అమ్మాము. టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు, ఎంతని ఇచ్చాడు 760. అర్థమెటిక్ అంటే ఏం లేదు, క్వశ్చన్లో ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ని ఏం చేయాలి మనం ఫోకస్ చేయాలి. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ ప్లస్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ బి ఎంత 760. గుర్తుపెట్టుకోండి, కాస్ట్ ప్రైస్ అంటే 100%. ఎందుకంటే అన్ని పర్సంటేజెస్ దేంతో కనుక్కుంటాం కాస్ట్ ప్రైస్లో. ఫస్ట్ వచ్చి 20% ప్రాఫిట్ అన్నాడు, 20% ప్రాఫిట్ అంటే 100కి యాడ్ చేయాలి, 100 + 20 120%. అన్ని పర్సంటేజెస్ కాస్ట్ ప్రైస్ లో కనుక్కోవాలి. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఏ అనుకోండి. నెక్స్ట్ బి వచ్చి 20% లాస్. ఎనీ నెంబర్ 100%, 20% లాస్ అంటే 80%. బి కాస్ట్ ప్రైస్ ఏమని రాయొచ్చు మనం 200 + ఏ అని రాయొచ్చు. సాల్వ్ చేస్తే మనకు ఏ వాల్యూ వస్తుంది. ఏ అంటే ఏమని కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఏ. ఎలా చేయాలో చూడండి, 120A ప్లస్ 80 × 200 అంటే ఎంత 16,000. 80 × A 80A. లెఫ్ట్ సైడ్ పర్సంటేజ్ ఉంది, కామన్ తీసా, రైట్ సైడ్ పంపిస్తే పర్సంటేజ్ అంటే 1/100, రైట్ సైడ్కి వెళ్తే ఇంటూ 100. 760 × 100 76,000. 120 + 80 200A ఈజ్ ఈక్వల్ టు 76,000లో 16,000 తీసేస్తే 60,000. 2 zeros 2 zeros క్యాన్సర్, 2 3s. ఆన్సర్ ఎంత 300. ఈ విధంగా మనం ఈజీగా ఉండే క్వశ్చన్స్నే ఫస్ట్ చేసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్
ఇప్పుడు చూడండి, ఈ 2 క్వశ్చన్స్ చూస్తే ఇది ఈజీ అని చెప్పొచ్చు. ఎందుకు? లెంత్ తక్కువ. ఓకేనా? ఫస్ట్ పైపు ఎన్ని అవర్స్లో చేస్తుంది? 5 అవర్స్. సెకండ్ పైపు 6 అవర్స్లో చేస్తుంది. థర్డ్ పైప్ వచ్చి ట్యాంక్ని ఫిల్ చేసేదానికి ఎంత టైం పడుతుంది? 30 పడుతుంది. అన్ని పైప్స్ ఎంత టైంలో ఫిల్ చేస్తాయి? అన్ని పైప్స్ ఎంత టైంలో ఫిల్ చేస్తాయి? ఎలా చేయాలంటే చాలా సింపుల్. ఆల్రెడీ మన ఛానల్లో టైమ్ అండ్ వర్క్ మీద వీడియో అయితే చేయడం జరిగింది, ఒకసారి చూడండి. ఇక్కడ షార్ట్ కట్ మెథడ్ అప్లై చేస్తాను. ఇక్కడ టోటల్ వర్క్ని మనం ఎల్సిఎం అని తీసుకుంటాం. 5, 6, 30కి ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం ఫాస్ట్గా ఎలా చేయాలో చూడండి. 5 టేబుల్లో 30 ఉందా? 5ని క్యాన్సిల్ చేసేయండి. 6 టేబుల్లో 30 ఉందా? 6ని క్యాన్సిల్ చేసేయండి. ఎల్సిఎం ఎంత? 30. అంటే టోటల్ వర్క్ వచ్చి 30 యూనిట్స్. ఇక్కడ 1 అవర్ వర్క్ రాసుకుందాం. టోటల్ వర్క్ ఎంత? 30. 1 అవర్ వర్క్ చూడండి. 5 అవర్స్లో టోటల్ వర్క్ని కంప్లీట్ చేస్తారు. 5 అవర్స్లో 30 యూనిట్స్ అంటే 1 అవర్కి ఎన్ని యూనిట్స్? 6. ఇంత చేయకుండా ఎలా చేయొచ్చు అంటే, టోటల్ వర్క్ 30, ఇక్కడ 5 ఉంది. 5ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 30 వస్తుంది? 6. 6ని 5. చాలా సింపుల్. యాడ్ చేస్తే 12 వస్తుంది. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, షార్ట్ కట్ అంటే ఈ విధంగా చేసుకుంటే తక్కువ టైంలో అయిపోతుంది. ఆన్సర్ కావాలంటే డివిజన్ 30/12. 12 2s 24, 12 5s అంటే ఆన్సర్ 2.5. ఓకేనా? నెక్స్ట్, ఆల్రెడీ మన ఛానల్లో 30 డేస్ ఫ్రీ అర్థమెటిక్ కోర్స్ ఉంది, ఒకసారి చూడొచ్చు. అన్ని టాపిక్స్ మీద మీకు ఐడియా వస్తుంది. అదేవిధంగా మీకు షార్ట్ కట్స్ కూడా, ప్రతి టాపిక్ మీద షార్ట్ కట్స్ అయితే ఆ వీడియోలో క్లియర్ కట్గా ఉంటాయి. నెక్స్ట్, ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ చూడండి. Scheme A offers simple interest at 5% per annum for 8 years. Next, amount invested in Scheme A is 2000. Scheme B simple interest, rate of interest 10%, time period 5 years, principal ఎంత? P. ఇక్కడ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. 2 స్కీమ్స్లో వచ్చే ఇంట్రెస్ట్ ఏ రేషియోలో ఉంటాయో ఇచ్చాడు. IA:IB. ఇంట్రెస్ట్ రేషియో ఎంత? 16:15. ఇంట్రెస్ట్ ఫార్ములా PTR/100. స్కీమ్ ఏ ప్రిన్సిపల్ 2000, టైం పీరియడ్ 8 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5/100. స్కీమ్ బి ప్రిన్సిపల్ తెలియదు కదా, P. టైం పీరియడ్ వచ్చి, స్కీమ్ బి టైం పీరియడ్ 5 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 100, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10. రేషియో ఎంత ఇచ్చారు? 16:15. 100 100 క్యాన్సిల్, 5 5 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. 200 into 8, 1600 by P is equal to 16/50. 16 ones అంటే ప్రిన్సిపల్ ఎంత? 15 into 100, 1500. ఈ విధంగా మనం తక్కువ టైంలో అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్. ఇది లెంతీ క్వశ్చన్ అని చెప్పాను కాబట్టి స్కిప్ చేయండి, లేదంటే మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకొని లాస్ట్లో చేయండి. చేద్దాం, మనం లాస్ట్లో చేద్దాము. ఎందుకంటే మన గోల్ ఎప్పుడు ప్రతి క్వశ్చన్ చేయాలని కాదు, ఆర్డర్ వైజ్గా చేయాలని కాదు. మనం ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలంటే ఉండే వాటిలో ఈజీ క్వశ్చన్స్నే చేయాలి. ఈ రెండింటిలో ఏది ఈజీ క్వశ్చన్? ఏజెస్. ద రేషియో ఆఫ్ ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ సారా అండ్ ఫారా. ప్రెసెంట్ రేషియో ఎంత? 4:7. నెక్స్ట్, Marah is 12 years older than Sharah and 6 years younger than. చూడండి, M అంటే మరాహ్. 12 years older than Sharah. Sharah ఏజ్ 4x అనుకోవచ్చు. 4x + 12. అండ్ అంటే మరాహ్. 6 years younger than ఫరాహ్. ఫరాహ్ ఏజ్ 7x. ఎన్ని ఇయర్స్ యంగర్? 6 years యంగర్. ఇక్కడ ఏం అడిగారు? ఏజ్ ఆఫ్ ఫరాహ్
అంటే 7x. 4 years బ్యాక్ అంటే 7x - 4 ఎంతో కనుక్కోవాలి. కనుక్కుందాం. 7x లో 4x పోతే 3x. 12 + 6 18. x వాల్యూ ఎంత 6. x వాల్యూ 6 సబ్స్టిట్యూట్ చేయండి. 6 7s 42 - 4 అంటే ఎంత వస్తుంది 38. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. ఫర్ అన్ ఈవెంట్ ABCD ఈచ్ కాన్ట్రిబ్యూటెడ్ 400. ప్రతి ఒక్కరు ఈవెంట్ కోసం ఎంత ఖర్చు పెట్టారు 400. అంటే A 400, B కూడా 400, C 400, D కూడా 400. నెక్స్ట్ E కాంట్రిబ్యూటెడ్ 200 మోర్ దెన్ యావరేజ్ అమౌంట్ బై ఆల్ 4. ప్రతిదీ 400 అయితే యావరేజ్ కూడా ఎంత 400. ఈ వచ్చి ఎంత కాంట్రిబ్యూట్ చేశాడు 200 మోర్ దెన్ యావరేజ్. అంటే 200 + 400 ఎంత 600. ఇక్కడ ఏమడిగాడు టోటల్ అమౌంట్ అడిగాడు. టోటల్ అమౌంట్ ఎంతో కనుక్కుందాం. 400, 800, 1200, 1600, 2200. చాలా ఈజీ కదా. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఆన్ సండే 70 adults and children visited zoo. చూడండి, అడల్ట్స్ ఎంతమంది ఉన్నారో తెలియదు కదా A, చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారో తెలియదు కదా C. టోటల్ ఎంత 70. అడల్ట్కి టికెట్ ప్రైస్ ఎంత 50. 1 పర్సన్కి 50 రూపీస్. ఎంతమంది ఉన్నారో తెలియదు కదా 50. ఒక చైల్డ్కి 25 రూపీస్. ఎంతమంది ఉన్నారో తెలియదు కదా కాబట్టి 25C. టోటల్ అమౌంట్ ఎంత 2850. సాల్వ్ చేసి ఏ వాల్యూ కనుక్కోవాలి. ఏ అంటే ఏమని నెంబర్ ఆఫ్ అడల్ట్స్. ఏ వాల్యూ కావాలంటే C కోఎఫిషియంట్ని ఈక్వల్ చేసుకోవాలి. ఇక్కడ 25 ఉంటే ఇక్కడ కూడా 25 వచ్చేలాగా చేసుకోండి. 25 × A 25A, 25 × C 25C, 25 × 7 5 7s 35. సపరేట్ చేయండి. సపరేట్ చేస్తే 25A సపరేట్ చేయండి 1100. 25 సపరేట్ చేయండి 5 7s 35 1750. సపరేట్ చేయండి. 8లో 7 పోతే 1. నెక్స్ట్ 25 4s 100, 25 4s అంటే ఎంతమంది అడల్ట్స్ ఉన్నారో 44. ద రేషియో ఇచ్చారు. ఎక్స్కి x + 50కి రేషియో ఎంత 5:7. ఇక్కడ చూడండి, ఈ రెండింటికి గ్యాప్ లేదంటే డిఫరెన్స్ 50 ఉంది. ఇక్కడ 2 ఉంది. 50 రావాలంటే 25తో మల్టిప్లై చేయాలి. 50 రావాలంటే దేంతో మల్టిప్లై చేయాలా 25. ఓకేనా. కాబట్టి ఎక్స్ని ఏమో రాసుకోవచ్చు 5 × 25 125. లేదంటే మీరు ఇలానే చేయండి. కన్ఫ్యూజన్ దేనికి. సాల్వ్ చేస్తే ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది 125. ఇది సబ్స్టిట్యూట్ చేయండి. 125 + 25 అంటే 150 బై y + 5. రేషియో ఎంత 3/4. ఇక్కడ x + y వాల్యూ కనుక్కుందాం. క్రాస్ మల్టిప్లై చేయండి. 350s. 50 × 4 200. 200 = y + 5. అంటే y వాల్యూ ఎంత 195. x వాల్యూ 125, y వాల్యూ 195. యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది 320. లాస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 200 liters మిక్స్చర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ కంటైన్స్ 40% వాటర్. ఇక్కడ 200 liters ఉంది. మిల్క్ వాటర్ ఉంది. వాటర్ ఎంత 40%. వాటర్ 40 అంటే మిల్క్ 60%. 20 liters మిక్స్చర్ రిమూవ్డ్. 200 లీటర్స్లో 20 liters తీసేసాం. అప్పుడు కూడా రేషియో ఎంత ఉంటుంది 22s 23s. రేషియో 3:2 ఉంటుంది. 200లో 20 పోతే 180 liters. రేషియో 3:2. x liters ఆఫ్ వాటర్ యాడెడ్. ఇప్పుడు వాటర్ ఎంత యాడ్ చేసాం x liters యాడ్ చేసాం.
ఎక్స్ లీటర్స్ వాటర్ యాడ్ చేశాక వాటర్ ఎంత అయింది 50%. వాటర్ 50 అంటే మిల్క్ కూడా ఎంత ఉంటుంది 50. రేషియో ఎంత 1:1. 50:50 అంటే 1:1. మీరు గమనిస్తే ఇక్కడ వాటరే యాడ్ చేస్తాను, మిల్క్ యాడ్ చేయలే. మిల్క్ యాడ్ చేయలేదంటే మిల్క్ సేమ్గా ఉండాలి. ఇక్కడ 3 ఉంటే ఇక్కడ కూడా 3 ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఏమొస్తుంది 180 3:2 3:3 ఎక్స్ లీటర్స్. ఇక్కడ మిల్క్ యాడ్ చేయలేదు కాబట్టి మిల్క్ సేమ్గా ఉంది. ఇక్కడ ఎక్స్ అంటే 1 పార్ట్, 2కి 3కి డిఫరెన్స్ ఎంత 1 పార్ట్. 1 పార్ట్ ఎంతో కనుక్కోవాలి. టోటల్ ఎన్ని పార్ట్స్ 5 పార్ట్స్. టోటల్ ఎంత 180. 5కి 180కి రిలేషన్ 36. 5ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 180 వస్తుంది 36. 1 × 36 36. ఫోర్త్ ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్ 39 పార్ట్నర్షిప్ మీద ఇచ్చారు. ఇక్కడ ఇద్దరు ఉన్నారు, పూలు జయ. పూల్ ఇన్వెస్ట్మెంట్ 6400, జయ ఇన్వెస్ట్మెంట్ 11200. పూల్ ఎన్ని మంత్స్ తర్వాత బిజినెస్ నుంచి వెళ్ళిపోయాడు, ఎక్స్ మంత్స్ తర్వాత వెళ్ళిపోయాడు. ఇక్కడ ప్రాఫిట్ రేషియో ఇచ్చాడు. అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ టోటల్ ప్రాఫిట్ ఈస్ ట్వైస్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్. చూడండి టోటల్ ప్రాఫిట్ ఇచ్చాడు. టోటల్ ప్రాఫిట్ వచ్చి ట్వైస్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ పూల్ అంటే 6400. అంటే టోటల్ ప్రాఫిట్ 12800. నెక్స్ట్ పూల్ షేర్ ఇచ్చారా. పూల్ షేర్ ఎంత, ఇది ప్రాఫిట్ రేషియో. ప్రాఫిట్ రేషియో అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. పూల్ ఇన్వెస్ట్మెంట్ 6400 ఎక్స్ మంత్స్. నెక్స్ట్ జే ఇన్వెస్ట్మెంట్ 11200 1 ఇయరా. 1 ఇయర్ కాబట్టి ఇంటూ 12 చేయాలి. ఇప్పుడు చూడండి పూల్ ప్రాఫిట్ షేర్ ఎంత 3840. టోటల్ ప్రాఫిట్లోంచి పూల్ ప్రాఫిట్ తీసేయండి. 3840 తీసేస్తే 60. నెక్స్ట్ 17లో 8 పోతే 9, 11లో 3 పోతే 8. నెక్స్ట్ జయా ప్రాఫిట్ 8960. నెక్స్ట్ దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఎక్స్ వాల్యూ అయితే ఈజీగా వస్తుంది. చేయండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 40. ఇన్ ఏ స్కూల్ 35% స్టూడెంట్ పార్టిసిపేటెడ్ ఇన్ అథ్లెటిక్, 20% పార్టిసిపేటెడ్ ఇన్ క్విజ్, రిమైనింగ్ పార్టిసిపేటెడ్ ఇన్ ఆర్ట్స్. 35 ఒక 20 ఎంత 55. రిమైనింగ్ ఎంత ఉంటుంది 45. ఆర్ట్ వచ్చి 45% ఎంత 378. ఇక్కడ ఏమడిగారు, డిఫరెన్స్ బిట్వీన్ స్టూడెంట్ అథ్లెటిక్ అండ్ క్విజ్ అన్నారా. అథ్లెటిక్ 35, క్విజ్ 20, డిఫరెన్స్ ఎంత 15. ఇక్కడ బై 3 చేయాలి. ఇక్కడ కూడా ఏం చేయాలి మనం బై 3 చేయాలి. 378 బై 3, 3 12s 126. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇంకా అన్ని ఈజీ క్వశ్చన్సే. అన్ని క్వశ్చన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసాము. ఒక క్వశ్చన్ అయితే చెప్పుకోలేదు. ఆ క్వశ్చన్ ఏమంటే బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్. చేద్దాం చూడండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ 1 minute బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ మీద క్వశ్చన్ అయితే చేద్దాము. ఓకే. ఫస్ట్ దీనికైతే కొంచెం బేసిక్స్ అయితే తెలియాలా. బోట్స్ అండ్ స్ట్రీమ్స్లో మెయిన్గా 4 పాయింట్స్ ఉంటాయి. స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్. స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటే ఎక్స్. ద స్పీడ్ ఆఫ్ వాటర్ లేదంటే స్ట్రీమ్ అంటే వై అని. నెక్స్ట్ డౌన్ స్ట్రీమ్ అంటే అలాంగ్ ద స్ట్రీమ్ అని. డౌన్ స్ట్రీమ్ అంటే ఎక్స్ ప్లస్ వై. అప్ స్ట్రీమ్ అంటే ఏమని ఎక్స్ మైనస్ వై. ఈ 4 పాయింట్స్ తెలిస్తే ఈ క్వశ్చన్ మనం ఈజీగా చేసుకోవచ్చు. టైం టేకన్ బై బోట్. టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్.
డిస్టెన్స్ 90, స్పీడ్ అంటే అప్స్ట్రీమ్ స్పీడ్. టైమ్ టేకన్ బై బోట్ టు కవర్ 90 కిలోమీటర్స్ అప్స్ట్రీమ్ ఈస్ 2.5 అవర్ మోర్ సేమ్ డిస్టెన్స్ ఇన్ డౌన్ స్ట్రీమ్ అన్నారు. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ తెలియదు కదా, డి. ద స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటే ఎక్స్, స్ట్రీమ్ అంటే వై. ఎక్స్ వై రేషియో 5:1. నెక్స్ట్ డౌన్ స్ట్రీమ్ అంటే ఎలా కనుక్కోవాలా, ఎక్స్ ప్లస్ వై. 5 + 1 6 అంటే 5K 1K అనుకోండి, 6K అవుతుందా డౌన్ స్ట్రీమ్ స్పీడ్. అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే మైనస్ చేయాలి, 5 - 1 4, 4K. సబ్స్టిట్యూట్ చేయండి. 90 బై అప్ స్ట్రీమ్ అంటే 4K లెఫ్ట్ సైడ్ పంపిండి. 90 బై డౌన్ స్ట్రీమ్ అంటే 6K ఈజ్ ఈక్వల్ టు 2.5. 2.5ని 5/2 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ 5 1s 5 18s 5 18s. నెక్స్ట్ 6 3s. 18/4 అంటే 4 4 16 4 5s. 4.5లో 3 పోతే 1.5/K ఈజ్ ఈక్వల్ టు 1/2. క్రాస్ మల్టిప్లై చేయండి అంటే K వాల్యూ 3. స్టిల్ వాటర్ స్పీడ్ అంటే ఎక్స్ కనుక్కో. ఎక్స్ అంటే 5Kనా, 5 × 3 15. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.